Hello foodies, welcome to Vismay Food, the most awaited recipe Hyderabadi chicken dum biryani. ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే ప్రతిసారి మీకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీ బిర్యానీ ఇది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. దీనికోసం ఓ మందపాటి గిన్నెలో 500 గ్రామ్స్ చికెన్, దీంట్లో ఓ టీ స్పూన్ షాజీరా, ఓ టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్, పావు కప్పు ఫ్రైడ్ ఆనియన్, ముప్పావు కప్పు కొత్తిమీర తరుగు, 2 టీ స్పూన్ల పుదీనా తరుగు, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా పట్టించాలి ముక్కలకి. చికెన్ ముక్కల్ని ఓ అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెడితే చికెన్ బాగా టెండర్గా, జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లో ఓ నిమ్మకాయ రసం కూడా వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలి. ఇప్పుడు ఓ టేబుల్ స్పూన్ కారం, ఓ టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ గరం మసాలా, ఓ టీ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ వేసి బాగా ముక్కలకు పట్టించుకోవాలి. ఇప్పుడు పావు కిలో పెరుగు వేసి ముక్కలకి పట్టించుకొని, ముక్కలకి ఎంత బాగా మసాలా పట్టిస్తే ముక్కలు అంత టెండర్గా, జ్యూసీగా ఉంటాయి. సగం బిర్యానీ ఆకు, 4-5 ఇలాచీ, ఒక చిన్న దాల్చిన చెక్క వేసి ముక్కల్ని బాగా మసాజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఓ గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు 2 లీటర్ల నీళ్లు మరిగించుకోవాలి. అందులో 5-6 యాలకలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, ఓ టీ స్పూన్ షాజీరా, ఓ బిర్యానీ ఆకు, ఓ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి నీళ్లు మరిగాక 1.5 కప్పు గంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్ మీద 70% ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఓ చిల్లుల గంటెతో రైస్ని వడకట్టుకొని ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మీద లేయర్గా వేసుకోవాలి. ఈ రైస్ మీద 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, 2 చిటికెల గరం మసాలా పౌడర్, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్, ఓ టేబుల్ స్పూన్ వేడి నీటిలో నానబెట్టినటువంటి కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇది వేసుకున్నాక టిష్యూ నాప్కిన్స్తో దమ్ చేసుకోవచ్చు, లేదంటే మైదా పిండిని గిన్నె అంచులకి సీల్ చేసి కూడా దమ్ చేసుకోవచ్చు. దీన్ని 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చెక్ చేసుకొని ఓకే అనుకుంటే దించేసుకోవాలి. దించేసుకున్నాక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్. చూసారా, పర్ఫెక్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.